జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్నా మీ అందరికీ వందనాలేండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విన్నావా? మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము నీ చిత్తమే. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమి లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా చేసుకోకపోతే తొందరగా ప్రార్థనలు చేసుకోండి. బైబిల్ చదవండి. అనేకుల కొరకు ప్రార్థించండి. ఎంతోమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ ఎముకలో నారిని ఎక్కడ సమకూర్చాడో దేవుడు వారికి బయలుపరిచి వివాహాలు జరగాలని, అలాగే వివాహాలైన వారి గర్భఫలాల కొరకు, గర్భఫలాలతో ఉన్నవారు సుఖమైన కానుపులు, ఆరోగ్యమైన బిడ్డలు దేవుడు ఇవ్వాలని, ఆదికి సమస్యల కొరకు వీటి కొరకు ప్రార్థించేది మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము లోక సువార్త 22వ అధ్యాయం 43వ వచనం. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుంచి తొలగించుము, కానీ నీ చిత్తమైతేనే తొలగించుము. అయినను నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే తొలగించుమని ప్రార్థించును. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధ దొరగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఇది మనకు ప్రార్థనలో చాలా ముఖ్యమైన అంశమండి. మనం ప్రార్థనలో చాలామంది ప్రార్థనలో ప్రభు నాకు అదివి ఇదివి అదివి, కానీ నీ చిత్తమే అంటారు. అలా కాదండి. ప్రార్థనలో ఇప్పుడు ఏమని అడిగారండి యేసుక్రీస్తు వారు ఇక్కడ? తండ్రి, నీ చిత్తమతి గిన్నె నా వద్ద నుంచి తొలగించుము. నా చిత్తం కాదు, నీ చిత్తమే నాలో సిద్ధింపు చెయ్యి. నేను అడిగానని కాదు, కానీ నీ చిత్తమే నా పట్ల సిద్ధింపు చెయ్యి అని అడిగారండి. చాలామంది ప్రార్థనలు చేస్తారు. వివాహాల కొరకు సిస్టర్ మా గ్రూప్లో ప్రేయర్ చేస్తుంది. వారికి చెప్పి ఉన్నారు, వాళ్ళకు కొన్ని క్యాస్ట్లు ఇష్టం ఉండవు. ఆవిడకి కొన్ని క్యాస్ట్ల కోసం పేర్లు చెప్పి, ఈ క్యాస్ట్లోనే చూడు ప్రభా, ఈ క్యాస్ట్లోనే బయలుపరచు, నీ చిత్తం ఈ క్యాస్ట్లోనే సిద్ధింపు చేయి అంటాను. నేను నవ్వుకున్నాను. ఎందుకు ఇలా ప్రార్థన చేస్తుంది దేవుడి? తండ్రి, నీ చిత్తం ఎక్కడుందో మాకు బయలుపరచు, నీ చిత్తమే నా అమ్మాయిని మా ఇంటికి కోడలుగా తీసురా అని అడగచ్చు కదా అని అనిపించింది. అంటే మనం ఎలాగ అడుగుతామంటే కొన్ని మనకు తెలియదు ప్రార్థనలో. కానీ దేవుడు చెప్తున్నాడు ఈరోజు, ఇది నీ చిత్తం అయితేనే తొలగించు, కానీ నేను అడిగానని కాదు, కానీ నీ చిత్తము నాలో సిద్ధింపచేయి. హల్లెలూయా. ఇలాగ అడగాలి మనం ఏదైనా సరే. ప్రభా, ఇది నీ చిత్తం అయితే నాకు ఇవ్వి, నేను అడిగానని కాదు, కానీ ఇది నీ చిత్తం అయితే నాలోనే సిద్ధింపచేయ్యా అని ప్రతి విషయంలో అన్వేషించుకుంటూ మనం అడుగుతూ ఉంటే మనకి మేలు అవుతుంది తప్ప అది ఏమాత్రం మనకి హాని చేయదండి. హల్లెలూయా. దేవుడు నీతో చెప్తున్నారు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ కొన్ని విషయాల్లో పొందుకోలేకపోతున్నావు, కొన్ని విషయాల్లో స్వస్థత చూడలేకపోతున్నావు, కొన్ని విషయాల్లో ఎన్నాళ్ళ నుంచో ప్రార్థన చేసిన గర్భఫలం రావట్లేదు, ఎన్నాళ్ళ నుంచి ప్రార్థన చేసిన వివాహం అవ్వట్లేదు, అప్పులు తీరతలేదు. ఇలాగ ఎన్నో కోణాల్లో నువ్వు అన్వేషించుకో. అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేను ఆలకిస్తున్నాను, కానీ అది నీకు గాయం అవుతుందని నేనే నీకు లేటుగా ఇస్తున్నాను అని దేవుడు చెప్పచ్చు నీకు. ఎందుకంటే నీకు మేలేదో కీడేదో నీకు తెలీదు, ఏం అడగాలో ఎలాగ అడగాలో కూడా తెలీదు. నీకే కాదు, నాకే కాదు, ఎవ్వరికీ కూడా మనకి ప్రార్థన ఎలా చేయాలో తెలీదు. అందుకే పౌలు గారు ఒక మాట చెప్తున్నారు, మనకి ప్రార్థనలు తెలియవంట, పరిశుద్ధాత్మ సావాసం కలిగి ఉండాలని పౌలు గారు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుందండి. కాబట్టి మనకు తెలియదు, కాబట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభా నీ చిత్తం నేను అడిగానని కాదు, నాకు ఎప్పుడు మేలో ఏటో నువ్వు ఎరుగునవాడు, నీ చిత్తమే నా పట్ల సిద్ధింపు చేయ్యా అని ఈ మాట నువ్వు అని చింతించుకో. ఇక్కడ యేసుక్రీస్తు వారు అడిగారు, కానీ
నేను అడిగానని కాదు కానీ నీ చిత్తమే సిద్ధింపు చేయన్నారు. ఆయన చిత్తమే సిద్ధింపు చేశారు. అడిగారని ఆ గిన్నె తొలగిస్తే ఈరోజు మనకి పాపశాపాలు ఎలా పోనండి? పోవు కదా. మనం ఇంకా పాపులమై ఉండిపోద్దాం, ఇంకా మన నరకాల పాత్రలమే. దేవుడు మనకి ఆ రోజు దేవుడి చిత్తం సిద్ధింప చేశాడు కాబట్టి ఈరోజు మనం స్వతంత్రులుగా జీవించగలుగుతున్నామండి. హల్లెలూయా. ఇక దేవుడు నీకు మరుగైంది ఏదో, శ్రేష్టమైనది ఏదో సిద్ధపరిచాడని నీవు అలా విశ్వసించాలి. అంతే తప్ప నేను ఎంత ప్రార్థన చేసినాను ఇది పొందుకోలేకపోతున్నాను, ఇది నేను సాధించలేకపోతున్నాను, ఇది నేను గెలవలేకపోతున్నాను, ఓడిపోతున్నాను, ఓటమి ఎదురవుతుంది అని నిరాశ ఊబిలో పడిపోకూడదు. మనం చాలాసార్లు తక్కువగానే చూస్తాం, అంటే ఎక్కువగా చూడం. కానీ దేవుడి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఆకాశానికంటే ఉత్తమి, అంటే ఆకాశానికంటే ఎత్తైంది ఆలోచన. మనకి ఏది ఉత్తమో ఆయన మనకి ఇస్తాడు. ఆయనకి తెలుసు అంతటి. నా తండ్రికి తవ్వకాలన్నీ తెలుసు. ఏది నీకు మూసిపోయే దూరాలు ఉన్నాయో, ఏ దూరం నుంచి నీకు ప్రయాణం చేస్తే నీకు మేలో కీడో తెలుసు. కొంతమంది పట్టుదలతో ప్రార్థించి పొందుకొని కీడులో పడి ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఇక్కడ ఏం చెప్పారండి యేసుక్రీస్తు వారు? తండ్రి నేను అడిగానని కాదు, నీ చిత్తమే సిద్ధింపు చెయ్యయ్యా. ఈ మాట ప్రార్థించే ప్రతి ఒక్కరూ అన్వేషించుకొని అలా మన జీవితంలో అలా ప్రార్థన చేస్తే మన జీవితం నెమ్మదిగా ఉంటుంది, మన కుటుంబం నెమ్మదిగా ఉంటుంది, దేవుడి రాజ్యంలో కూడా నెమ్మది పొందుకుంటామండి. హల్లెలూయా. ప్రార్థించేప్పుడు కోరుకుంటావు, నువ్వు మర్చిపోవచ్చు. కానీ 10 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు నీకు అది ఇచ్చినప్పుడు దేవుడికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. 10 సంవత్సరాల తర్వాత నాకు ఇప్పుడు ఇచ్చావని. నేను ఒకప్పుడు అప్పులు తీరిపోవాలయ్యా, అప్పులు తీరిపోవాలని చాలా ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. అప్పులు తీరడానికి నాకు అప్పులు తీరిపోవాలని ప్రార్థన చేశాను. కానీ అప్పుడు నాకు జీతం తక్కువ, అప్పులు ఎక్కువ, తీరలేదు. చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని. అప్పుల సమస్య వల్ల ఒత్తిడి ఎక్కువైపోయి, ఇంట్లో ఒత్తిడి ఎక్కువైపోయి చనిపోవాలనే నిర్ణయం చేసేసుకున్నాను. అలా చనిపోవాలని నిర్ణయం తీసుకుంటే ఒక దైవ సేవకుడు ప్రాఫెసీ చెప్పడం వల్ల మళ్ళీ తిరిగి నేను మస్కట్ రావడం ఆ ఏడుతోనే వచ్చాను. ఎంత ఇప్పటికీ 2021లో నేను ఇక్కడికి వచ్చాను. తిరిగి మళ్ళీ వచ్చాను. ఆనాడు మొదలు ఈనాడు వరకు కూడా దేవుడు హృదయం నిండా సంతోషం నింపాడు. చనిపోవాలన్న స్థితికి వెళ్ళిపోయానండి. నిజంగా దేవుడు ఆ కోణంలో ప్రాఫెసీ మాట్లాడకపోతే ఈ పాటికి పవిత్రం మీ మధ్యన ఉండదండి. ఎప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుందరేమో యూట్యూబ్లో ఈ వాక్యం వచ్చేది అని. అలాంటి స్థితికి వెళ్ళిపోయాను నేను. కానీ దేవుడు ఇప్పుడు అప్పులు లేకుండా చేశాడు నా శాలరీ అప్పుడు కొంచెంగా ఉండేది, అప్పులు ఎక్కువ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు శాలరీ 2 అంతలుగా దీవించాడు. అప్పుల్లో 10 మందికి పరిచర్య చేసేదానిగా నన్ను సిద్ధపరిచాడండి. హల్లెలూయా. ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఏది చేయాలో, ఎప్పుడు ఎవరిని ఘనతగా నిలబెట్టాలో దేవుడికి తెలుసు. ఈరోజు నన్ను యజమానుల దగ్గరే కాదు, ఇంట్లో వాళ్ళ దగ్గరే కాదు, వీధిలో వాళ్ళ దగ్గరే కాదు, అందరి దగ్గర ఒక ఘనతగా, నన్ను ఒక సంతోషంగా, వాళ్ళ దగ్గర ఒక గౌరవంగా నిలబెట్టాడు. ఈ ప్రార్థన మరి అడిగిన వెంటనే నేను పొందుకొని ఉంటే అవమానాలే తప్ప ఇప్పటికే నీ ఘనతలు. ఆ అవమానాల ఓర్పు, సహనం, వివేచన అన్నీ మనుషుల ప్రవర్తనలో మనుషులు ఎలాగుంటారు, వాళ్ళ పద్ధతులు, డబ్బులుంటే ఎలా ప్రేమిస్తారు, లేనప్పుడు ఎలా ప్రేమిస్తారు, ఇవన్నీ చూపించి నాకు నేర్పించి ఒక పాఠంగా నేర్పించి భూమి మీద ఎవరిని నమ్మకుండా నమ్మదగిన వాడు దేవుడు ఒక్కడే అని నిరూపించుకొని ఆయన ఈరోజు నన్ను ఎలా సిద్ధపరిచాడండి. హల్లెలూయా. నిజంగానండి మనుషులు చాలా చిత్రంగా మారిపోతారు. ఇంట్లో వాళ్ళు కాదు, మన కడుపును పుట్టిన పిల్లలే కాదు, తోడబుట్టిన వాళ్ళకి అందరూ అంతే. కానీ దేవుడు ఒక్కడే మారనివాడు, మార్పు లేనివాడు ఆయన. మనం అలా ఉందాం. మన ప్రార్థనలో మార్పులు వచ్చేచ్చు, కానీ ఆయన కూడా మార్పు లేని దేవుడిని కలిగి ఉన్నాం. కాబట్టి మీరు దేవుని ఏదడిగినా నీ చిత్తమే సిద్ధింపు చేయ్యా అని అడగండి. నేను ఆ ప్రార్థనే మొదలుపెట్టాను. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. మీరు అలా చేస్తూ ఉండండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. నువ్వు దాని కొరకు కనిపెట్టి ఎదురు చూడడమే విశ్వాసం. నమ్మకం నీ శాలరీ మీద, నీ యజమానుల మీద, నీ చుట్టుపక్కల మీద, నీ కుటుంబం ఎవరి మీద నమ్మకం పెట్టుకోకు. నీవు నమ్మకం ఆయన మీద పెట్టుకో. ఆయన మీద నమ్మకం పెట్టుకో. ఆయన నిన్ను నన్ను అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. విశ్వసించు. దేవుడు
నీ పట్ల ఒక దూరం తెరాలని ఆయన ఉద్దేశించి ఉంటే అది ఏ మనుషుడు కూడా ముయ్యడం సాధ్యం కాదు. ఆయన ముయ్యాలని అనుకున్నప్పుడు ఏ మనుషుడు కూడా తెరవడం కూడా సాధ్యం కాదు. ముయ్యగలవాడు ఆయనే, తెరవగలవాడు ఆయనే. కాబట్టి ఆయనే నమ్మదగినవాడు. ఆయన మీద విశ్వాసించి నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాదనైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.